అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పాము రైతు. అనగనగా ఒక ఊరిలో కాళియా అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, నమ్మకస్తుడు మరియు కష్టజీవి. ఒకసారి తన పొలంలో ఉన్న పుట్టలను గుట్టలను చదును చేసుకుని నివాసం ఏర్పరచుకోవాలనుకున్నాడు కాళియా. అందుకని పొలాన్ని బాగు చేయడం మొదలు పెట్టాడు కాళియా. అతనికి కేశవ్ అనే కొడుకు ఉండేవాడు. అతను కూడా తన తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తూ ఉండేవాడు. ఒకసారి తన పొలంలో ఉన్న చెట్లను పుట్టలను తొలగించాలనుకున్నాడు కాళియా. ఆ పుట్ట పొలం దున్నడానికి అవరోధంగా ఉండడంతో దానిని తొలగించసాగాడు కాళియా. పుట్టను చాలా మటుకు త్రవ్వి వేశాడు. అలా త్రవ్వుతున్న సమయంలో ఒక పెద్ద నాగుపాము పుట్ట నుండి బయటికి వచ్చింది. కాళియా పామును చూసి వెంటనే దానికి తల వంచి నమస్కరించి ఒక గిన్నె నిండా పాలు పెట్టి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కాళియా పుట్ట ఉన్న చోటుకి వెళ్లి చూడగా తను పాలు పెట్టినటువంటి గిన్నెలో బంగారు నాణెం ఉండడం చూశాడు. పాముకు కృతజ్ఞత తెలుపుతూ బంగారు నాణ్యాన్ని తీసుకున్నాడు. ఆ రోజు నుండి కాళియా ప్రతిరోజు పాముకు పాలు పెట్టి దానికి బదులుగా బంగారు నాణ్యాన్ని తీసుకువెళ్లేవాడు. ఒక రోజు కాళియా తన ఊరి దగ్గరలో గల పట్టణానికి పొలం పనులకు కావలసిన సామానులు కొనడం కోసం బయలుదేరుతూ తన కొడుకుతో పాము కోసం పాలు పెట్టమని చెప్పి తన ఊరికి బయలుదేరాడు. కేశవ్ తన తండ్రి చెప్పిన విధంగా పాముకి పాలు పెట్టి ఇంటికి వెళ్ళాడు. ఆ కాళియా కొడుకు మరుసటి రోజు వెళ్లి చూడగా అక్కడ పల్లెంలో బంగారు నాణ్యం ఉండడం చూశాడు. యువకుడైన కేశవ్ కి అక్కడ ప్రతిరోజు ఏం జరుగుతుందో అర్థం చేసుకోకుండా దురాశతో పాము దగ్గర చాలా బంగారు నాణ్యాలు ఉన్నాయని అనుకొని దానిని చంపితే మొత్తం బంగారాన్ని ఒకేసారి తీసుకోవచ్చని అనుకుని ఒక పెద్ద కర్రను తీసుకొని వచ్చి పామును కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. పాము తనకు హాని తలపెట్టిన కేశవును కాటు వేయడంతో అతను అక్కడే మరణించాడు. పట్టణం నుండి తిరిగి వచ్చిన కాళియా తన కొడుకు మరణ వార్త విని చాలా బాధపడ్డాడు. తన కొడుకును పోగొట్టుకున్నందుకు ఎంతగానో దుఃఖించాడు. అదే సమయంలో పాము పరిస్థితిని కూడా తలుచుకుని దాని దయనీయ స్థితికి బాధపడ్డాడు. ఏ పరిస్థితిలో పాము తన కొడుకును కాటు వేసిందో తెలుసుకొని పాముపై జాలిపడ్డాడు. పాము ఎక్కడ ఉందో అని పొలం అంతా వెతికాడు. తనకు పాము కనిపించిన వెంటనే మునపటిలాగానే దానికి ఒక గిన్నెలో పాలు పెట్టి తన కొడుకు చేసిన తప్పిదానికి క్షమించమని వేడుకున్నాడు. తనను ముందు ఎలాగా నమ్మిందో అలాగే నమ్మమని వేడుకున్నాడు. ఇంకెప్పుడు హాని జరగదని హామీ ఇచ్చాడు. అతని మాటలు విన్న పాము బుసగొడుతూ ఈ విధంగా బదులిచ్చింది. నన్ను క్షమించు మిత్రమా, నేను నీ కొడుకు చేసిన హానిని మర్చిపోలేను. అలాగే నీవు నీ చనిపోయిన కొడుకుని మర్చిపోలేవు. కాబట్టి మన మధ్య గల స్నేహబంధాన్ని ఎక్కడితోనే ముగించుకుందాము. ఇకపై నీవు నా కోసం వెతకవద్దు. మనం విడిపోవడమే ఇద్దరికీ మంచిది అని చెప్పి అక్కడి నుండి పాకుతూ వెళ్లిపోయింది పాము. ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యే నీతి ఏంటంటే, ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నామంటే దాన్ని తిరిగి మళ్ళీ సంపాదించుకోలేము. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.